నమస్తే వెల్కమ్ టు BCN న్యూస్ నా పేరు మాన్సా ముందుగా ముఖ్యాంశాలు దేశానికే కాకుండా ఆసియాకే టెక్నాలజీ హబ్ గా విశాఖ రూపొందుతుందన్న చంద్రబాబు బీచ్ రోడ్ లో 2 డబుల్ డెక్కర్ బస్సులను ప్రారంభించిన సీఎం ఏఐ విప్లవం ద్వారా వచ్చే సాంకేతిక ఫలాలను సద్వినియోగం చేసుకోవాలన్న మంత్రి లోకేష్ జీవితంలో ఉన్నత లక్ష్యాలు సాధించాలంటే కష్టపడి ఇష్టపడి చదవాలని విద్యార్థులకు ఉద్బోధ గోవింద నామస్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం చైనాతో సంబంధంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకువెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం దేశానికే కాకుండా ఆసియాకే టెక్నాలజీ హబ్ గా విశాఖ రూపొందుతుందని సీఎం చంద్రబాబు అన్నారు పర్యాటకులను ఆకర్షించేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ జీవీఎంసీ సంయుక్తంగా బీచ్ రోడ్లో నడపనున్న 2 డబుల్ డెక్కర్ బస్సులను ఆయన స్థానిక కాళీమాత ఆలయం వద్ద జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ విశాఖలో త్వరలో డేటా సెంటర్ ఏర్పాటు కాబోతున్నందున సీ కేబుల్ వేస్తారని తెలియజేశారు దీనివల్ల విశాఖతో ప్రపంచం అనుసంధానమవుతుందని అన్నారు విశాఖ దేశానికే కాకుండా ఆసియాకే టెక్నాలజీ హబ్ గా మారనుందని చెప్పారు విశాఖకు వస్తే తనకు కొత్త ఉత్సాహం వస్తుందని నగరానికి ఎన్డీఏ నేతలమంతా రుణపడి ఉన్నామని అన్నారు భవిష్యత్తులో విశాఖను నెంబర్ 1 సిటీగా అభివృద్ది చేసేందుకు ఎన్డీఏ కృషి చేస్తుందని తెలియజేశారు భవిష్యత్తులో నెంబర్ 1 సిటీగా తయారు చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ రోజు మీరు చూస్తే ఒక నూతనమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇది హాప్ ఆన్ అండ్ హాప్ ఆఫ్ బస్సు ఇప్పుడే మీరు చూశారు డబుల్ డెక్కర్ ఎలక్ట్రికల్ బస్ ఇది ఇక్కడి నుంచి 16 కిలోమీటర్ల జర్నీ చేస్తుంది అదే మరిగా మీరు చూస్తే 2 బస్సులు ఫేజ్ 1 లో ప్రారంభిస్తారు ఆ తర్వాత మిగిలిన బస్సు కూడా ఏర్పాటు చేస్తాం అవసరమైతే డిమాండ్ బట్టి ఇది ఆర్కే బీచ్ నుంచి ఈ దారిలో పోతూ తోట్లకొండ ఇంకొక పక్కన అనేకమైనటువంటి ప్లేస్ ఆర్కే బీచ్ గాని TU-142 గాని సబ్మెరైన్ సీ హారియర్ హెలికాప్టర్ మ్యూజియం VMRDA పార్క్ కైలాసగిరి రోప్వే తేనేటి పార్క్ వ్యూ పాయింట్ నేషనల్ జూ పార్క్ టీటీడీ టెంపుల్ రిషికొండ బీచ్ అక్కడి నుంచి తోట్లకొండకు వచ్చి ఇస్తుంది ఇదంతా కూడా 24 గంటలు 500 రూపాయలు అన్నారు కానీ మా విశాఖపట్నానికి 500 కాదు అవసరమైతే ఆ సబ్సిడీ మేము కూడా ఇస్తాం 250 రూపాయలకే పెట్టాం అంటే 250 రూపాయలకి 24 గంటలు ఈ బీచ్ అంతా తిరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు ఇది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో దీన్ని చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది అశోక్ లైలాండ్ బస్ ఇది అయిన తర్వాత ఛార్జింగ్ స్టేషన్ కూడా సాగర్ నగర్ లో ఛార్జింగ్ స్టేషన్ పెట్టి అక్కడ అరకు కాఫీని కూడా ఇస్తున్నాం ఎందుకంటే నేను ఈ ప్రాంతంలో ఉండే ప్రొడక్ట్స్ కూడా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది అరకు కాఫీ ప్రపంచంలోనే ఒక బెస్ట్ బ్రాండ్ గా తయారైంది అలాంటి అరకు కాఫీ కూడా అక్కడ పెడతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు ఈ బస్సులో 66 మంది ఎక్కేదానికి అవకాశం ఉంటుంది ఒకసారి ఛార్జ్ చేస్తే దగ్గర 150 కిలోమీటర్ల వరకు తిరిగే అవకాశం ఉంటుంది ఛార్జింగ్ స్టేషన్ కూడా పెట్టాం భవిష్యత్తులో మొత్తం ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తాయి రోడ్లు కూడా బాగుంటాయి పార్ట్ హోల్స్ క్రియేట్ చేసిన ప్రభుత్వం అందులో కొట్టుకోపోయింది ఇప్పుడు ఈ ప్రభుత్వం మీ అందరికీ ఎక్కడ గుంతలు లేని రోడ్లు ఇచ్చే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఒక శుభ సందర్భం ఇప్పుడే పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ కింద ఒక పెద్ద సెమినార్ పెట్టాం మన రాష్ట్రంలో తయారు చేసే ఆహార ఉత్పత్తులన్నీ
ఇక్కడే ప్రాసెస్ చేసి ప్రపంచ మార్కెట్కి పోయేదిగా. ఇది అయిన తర్వాత ఇంకొక మీటింగ్ కూడా ఉంది. కానీ ఎన్ని మీటింగ్లు ఉన్నా ప్రజలకు మంచి చేసే కార్యక్రమం ఆఫ్ ఆన్ ఆఫ్ ఆఫ్. ఈ బస్సులు ట్రావెల్ చేయాలనుకున్నా ఇక్కడి నుంచి అందరూ ఎమ్మెల్యేలంతా మీ బస్సు ఎక్కండి. ఫస్ట్ మీరు ఎక్కిన తర్వాత ప్రజలందరూ వస్తారు. ఒక ఆదర్శంగా మనకుండే విశాఖపట్నానికి ఉండే బ్రహ్మాండమైన అడ్వాంటేజ్ ఈ బీచ్. ఈ బీచ్ ని కానీ కరెక్ట్ గా ప్రొజెక్ట్ చేసి మీకు కూడా ఒక బాధ్యత ఉండాలి. బీచ్ మీద వాడుకోవాలి, ఎంజాయ్ చేయాలి. కానీ బీచ్ మాత్రం నాశనం చేస్తే మాత్రం మంచిది కాదు. పొల్యూషన్ చేయడానికి వీలు లేదు. ఎవరు కూడా కాగితం కూడా బీచ్ లో వేయడానికి వీలు లేదు. ఇది పరిశుభ్రమైన బీచ్ గా ఉండాలి. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే బీచ్ గా ఉండాలి. దీనివల్ల మనందరికీ చాలా బెనిఫిట్స్ వస్తాయి. జీవితంలో ఉన్నత లక్ష్యాలు సాధించాలంటే కష్టపడి ఇష్టపడి చదవాలని విద్యార్థులకు మంత్రి లోకేష్ ఉద్బోధించారు. ఏఐ విప్లవం ద్వారా వచ్చే సాంకేతిక ఫలాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రముఖ ఐటీ సంస్థ సైంట్ ఫౌండేషన్ సహకారంతో 8 కోట్ల వ్యయంతో విశాఖ జిల్లాలోని 50 ఉన్నత పాఠశాలలు ఏర్పాటు చేసిన ఏఐ ల్యాబ్లు, స్టెమ్, రోబోటిక్స్ ల్యాబ్లను ఆయన వర్చువల్ గా ప్రారంభించారు. కార్యక్రమానికి చంద్రంపాలెం, వాడపాలెం, ఎండాడ ఉన్నత పాఠశాలల నుంచి దాదాపు 1000 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ గతంలో పారిశ్రామిక విప్లవం వల్ల అనేక ఉద్యోగాలు వచ్చాయని, ఐటీ విప్లవంతో తెలుగువారికి లక్షల్లో ఉద్యోగాలు వచ్చాయని గుర్తు చేశారు. ఇప్పుడు రాబోయేది ఏఐ విప్లవం అన్నారు. విద్యాశాఖలో అనేక సంస్కరణలు తీసుకువచ్చామని, ఇందుకు ఉపాధ్యాయుల సహకారమే కారణమని పేర్కొన్నారు. మీరందరూ అనుకోవచ్చు ఏఐ వల్ల మాకేంటని. మీరందరూ ఇక్కడ కూర్చున్న పిల్లలు యుఆర్ఆర్ ఫ్యూచర్. మీరు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ గురించి వినుండొచ్చు. ఒక్కొక్క ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఒక్కొక్క టైంలో వచ్చింది. ఆ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్ల చాలా మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించారు. ఐటీ రంగం వల్ల చాలా మందికి, ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, తెలంగాణలో కాదు, భారతదేశంలోనే ప్రపంచంలో తెలుగు వాళ్ళకి మెరుగైన అవకాశాలు వచ్చినాయి. ఇప్పుడు ఒక ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రాబోతుంది. ఆ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ పేరే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఏఐ వల్ల మనం చేస్తున్న రెగ్యులర్ పనులన్నీ కూడా టెక్నాలజీ చేసే పరిస్థితికి వచ్చింది. సో మారుతున్న క్రమంలో మన కరికులంలో మార్పు రావాలి, మన ల్యాబ్స్ లో మార్పు రావాలనేది బలంగా ప్రభుత్వం నమ్ముతుంది. అందుకే మీరు చూస్తే మీ టెక్స్ట్ బుక్స్ అప్గ్రేడేషన్ దగ్గర నుంచి, ఎగ్జామినేషన్ ఫార్మాట్ మార్చే దగ్గర నుంచి అనేక సంస్కరణలు మీకోసం మేము తీసుకొచ్చాం. ఒక్కసారి కానీ మనం చూస్తే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ లో ప్రింటింగ్ ప్రెస్ కీలకమైన పాత్ర వహించింది. ఏకంగా ఎలక్ట్రిసిటీ, ఆటోమోటివ్, ఏరోప్లేన్స్, వ్యాక్సిన్స్, ఇట్లా అనేక టెక్నాలజీస్ వల్ల మ్యాన్ కైండే ముందరికెళ్లే పరిస్థితి. అలాంటి టెక్నాలజీ మళ్ళీ ఈరోజు ఏఐ మనకి చూపిస్తుంది. నేను ఇక్కడున్నా మిమ్మల్ని అందరినీ ఒక విషయం ఆలోచించమంటున్నా. ఏఐ ద్వారా మనం ఎదుర్కొంటున్న ఏ సమస్య మనకి పరిష్కారం దొరుకుతుంది. ఏ టెక్నాలజీ వాడి నాతో ఉన్న మా స్నేహితులు కానీ, లేదంటే మా ఇంటి పక్కనున్న కుటుంబాల్లో జీవితాల్లో ఎలాంటి మార్పు తీసుకురాచిన విషయం ఒక్కసారి మిమ్మల్ని అందరినీ నేను ఆలోచించమంటున్నా. ఈరోజు నేను ఒక స్కూల్కి వెళ్ళి అక్కడ ల్యాబ్లో చూసా, పిల్లలు ఏఐ వాడి వాటర్ ఎలా మొక్కలకి అందించాలనేది కూడా చూపించారు. నీరు పడితే విండ్ స్క్రీన్ వైపర్ ఆటోమేషన్ ఎలా చేయొచ్చు అనేది కూడా వాళ్ళు చాలా సింపుల్ గా నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను ఇక్కడున్న పిల్లలందరికీ 2-3 విషయాలు చెప్పాలనుకుంటున్నా. జీవితంలో మనందరూ ఒక లక్ష్యం పెట్టుకోవాలి. అంటే 5 సంవత్సరాల్లో మీరు ఎక్కడ
ఉండాలనుకుంటున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్లో ఎంత మార్కులు తీసుకొద్దాం, దాని తర్వాత మనం ఇంజనీరింగ్ ట్రాక్కి వెళ్దామా, అంటే ఎంపీసీకి వెళ్దామా, బైపీసీకి వెళ్దామా, ఎంబైపీసీకి వెళ్దామా, లేదంటే సిఈసీకి వెళ్దామా, ఇతర ట్రాక్స్కి వెళ్దామని ఇప్పటి నుంచే మనం ఆలోచించాలి. ఒక టార్గెట్ పెట్టుకోవాలి. ఆ టార్గెట్ కోసం అహర్నిశలు కష్టపడాలి. టార్గెట్ సాధించడం అంత ఈజీ కాదు, చాలా కష్టపడాలి. కేంద్రంలో ప్రధానమంత్రి గారు కానివ్వండి, రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఇద్దరు అహర్నిశలు కష్టపడుతున్నారు కనుకనే మన జీవితాలు మనం ముందరికి తీసుకెళ్ళగలుగుతున్నాం. దేశం సరైన దారిలో నడుస్తుంది. కష్టపడాలి. కానీ మనం అనుకుంది ఎప్పుడు సాధించలేకపోవచ్చు, బాధపడకూడదు. ఒక ఫెయిల్యూర్ జరిగితే జీవితంలో అది మనలో కసి పెంచాల, ఫైర్ రావాలా. ఎస్, నేను అనుకుంది సాధిస్తానని ఆ రోజు నుంచి మీరు ఆలోచించాల. మనలో కసి అనేది చాలా చాలా అవసరం. ఆ హంగర్ అనేది ఉన్నప్పుడే. అప్పుడు చాలా మంది నాకు ఫోన్ చేసి ఆ శాఖ మీకు అవసరమా అని అడిగారు. సంఘాలు ఉంటాయి, పిల్లలు ఉంటారు, ఏ చిన్న సమస్య ఉన్నా మిమ్మల్నే బ్లేమ్ చేస్తారు, మీకు ఆ శాఖ అవసరమా అని నన్ను అడిగారు. ఆనాడే చెప్పా, నాకు కఠినమైన పనులు చేయాలంటే చాలా ఇష్టం, తప్పనిసరిగా విద్యాశాఖ మంత్రి అవుతాను, వ్యవస్థలో మార్పు తీసుకొస్తా, మన పిల్లల భవిష్యత్తు మార్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పాను. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలియజేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనాన్ని 7 శనివారాలు కూడా పరిపూర్ణం చేసుకుని ఈ రోజున స్వామి వారి యొక్క వసంత మండపంలో అష్టోత్తరం పూజ చేయించుకోవడానికి మీ యొక్క గోత్రం ముందుగా స్వామి వారిని వైకుంఠపురం నుంచి ఇక్కడికి ఆవాహన చేసి స్వామి వారి కూర్చోడానికి గంధము పుష్పాలు ఇలా అనేకమైనటువంటి ఉపచారాలన్నీ కూడా మంత్రోక్తంగా చేసినటువంటి వారిని స్వామి వారికి ఇప్పుడు అష్టోత్తిస్తూ మీరు తెచ్చినటువంటి తులసి దళములతో పుష్పాలతో స్వామి వారి యొక్క పాదపద్మాలని ఆరాధన చేయడం జరుగుతుంది. కాబట్టి మనసు అంతా కూడా స్వామి వారి యొక్క నామం తేజవాయ నమః, వామనాయ నమః, శ్రీనాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంగరేశాయ నమః, వెంకటేశాయ నమః, శ్రీనివాసాయ నమః, సురపదజయ నమః, జగడం భగవాన్ నమః, దేవభూతాయ నమః, శ్రీప్రభుజాయ నమః, ఖడ్గధరాజ నమః, మంగళం మంగళం గౌసరేంద్రాయ మహనీయ పురాణ్మనే చక్రవర్తి నరోరాజ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ వేగ సోమాయ మంగళం కళ్యాణాద్భుతగాన గోవింద భారతవ్యాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.